Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS and AP Last 2022 రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. సో బోత్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లాసెట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రిలిమినరీకి రిలీజ్ అవ్వడం జరిగింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరు కూడా. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది పక్కా చెప్పలేము. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆన్లైన్ మోడ్, సో కౌన్సిలింగ్ పద్ధతి ఆన్లైన్ మోడ్లో ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. నెంబర్ 1, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ along with uploading scanned copies of certificates for verification as per guidelines. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి, తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నోటిఫికేషన్లో ఇచ్చిన ఫీ మీరు పే చేయాలి. అది 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 500 ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అలా ఉంది. దెన్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫర్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అప్లోడ్ చేయాలి. అంటే వాళ్ళు ఇంప్రాపర్గా అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేయరనమాట. సో క్లారిటీగా ఉండాలి. ఎటువంటి ఫార్మాట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో కూడా ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఇన్ ద గైడ్లైన్స్ వెన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ కౌన్సిలింగ్ కమ్స్. దెన్ అప్లోడ్ చేసిన తర్వాత డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తారో, సర్టిఫికేట్స్ అన్నీ రిజెక్ట్ కాకుండా సక్సెస్ఫుల్గా వెరిఫై అవుతాయో, సో వాళ్ళ యొక్క పేర్లు డిస్ప్లే చేస్తారు. సో అందులో మీ పేరు లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో ఆ విధంగా పేర్లు డిస్ప్లే చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఉన్న కాలేజెస్లో ఏ కాలేజెస్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అని ప్రిఫరెన్స్ ప్రకారము మినిమం 1 కాలేజ్, మ్యాక్సిమం ఉన్న అన్ని కాలేజెస్ని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ప్రిఫరెన్స్ ప్రకారం పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏ కాలేజ్ పెట్టుకుంటారో ఆ కాలేజ్కి మీ పేరు వెళ్తుంది. మీ మెరిట్ ప్రకారము, రిజర్వేషన్ ప్రకారం అందులో వస్తుంది. ఒకవేళ అందులో రాకపోతే మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, ఆ కాలేజ్కి మీ పేరు వెళ్తుంది. ఆ విధంగా మీకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. తర్వాత ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ని డిస్ప్లే చేస్తారు. కాలేజ్ వైజ్ ప్రిపేర్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అంటున్నారు. సో ఫైనల్గా సెలెక్ట్ కాలేదు, ఇంకా ప్రొవిజనల్గా మీకు సీట్ అలాట్ అయ్యింది అని తెలిసేది ఇంకో ఈ 5th స్టేజ్లో తెలుస్తుంది అనమాట. మీకు పలానా కాలేజ్లో సీట్ వచ్చిందని తెలిసేది ఇప్పుడే. అంటే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో పెడతారనమాట. సో మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మీ కాలేజ్లో కట్టాల్సిన ఫీ ఎంత, ఎవ్రీథింగ్ కూడా అందులో ఉంటుంది. రిపోర్టింగ్ టైము, డేట్ కూడా ఉంటుంది. సో మీరు మీకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. సో రిపోర్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఒకసారి మళ్ళీ దే విల్ వెరిఫై యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అగైన్, బికాజ్ ఇది ఆన్లైన్ కదా. మళ్ళీ ఒకసారి అక్కడ కాలేజ్లోనే వెరిఫై చేస్తారు. ఎలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్, చలాన్. సో ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి, చలాన్ రూపంలో పే చేయాలి. సో ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఏపీలో ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పటివరకు చెప్పింది మోస్ట్లీ తెలంగాణకి అప్లికేబుల్ అవుతుంది. సో ఏపీలో కూడా ఇంచుమించు అదే ఉంటుంది విత్ బిట్ డిఫరెన్సెస్. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అప్లోడ్ చేయాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఒకవేళ రీఅప్లోడ్ చేయమని అడిగినట్లయితే రీఅప్లోడ్ చేయాలి. మీ సర్టిఫికేట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రీఅప్లోడ్ చేయమని అంటారు. సో ఒకవేళ ప్రాపర్గా అప్లోడ్ కాకపోయినా, ఇటువంటి ఇష్యూస్ ఉన్నా రీఅప్లోడ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి సేమ్. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఫర్దర్ స్టెప్స్ అయితే ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది. సీట్ అలాట్ కాకపోతే మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు సీట్ రానట్టే అర్థం. సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే ఫైనల్ ఫేజ్ ఉంటుంది మళ్ళీ. సో ఫైనల్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో అప్పుడు కూడా సీట్ రాకపోతే సీట్ రానట్టే అర్థం. మేనేజ్మెంట్లో ట్రై చేయొచ్చు, మేనేజ్మెంట్ కోటాలో పేమెంట్ సీట్ ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరికైతే కాలేజ్లో సీట్ వచ్చిందో. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 2
ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అంటాము. సో ఆ రెండు కూడా చేయాలి. సో ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ when the notification officially releases, guys. So until then, please be with patience. Next, admission into college జరిగిపోయినట్లే. సో సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్లయితే సో అడ్మిషన్ తీసుకోవాలి. కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి యూ కెన్ టేక్ అడ్మిషన్ అనమాట. సో ఇది ఆన్లైన్ మోడ్లో ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. సో ఆఫ్లైన్ మోడ్లో ఉన్నట్టయితే ఏం లేదు, మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారు కదా ఇక్కడ. సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే బదులు ఆఫ్లైన్ మోడ్లో ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ పెడతారు. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో, ఒకటి కాకతీయ యూనివర్సిటీలో, లేదా ఒకటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో, లేదా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజెస్లో సో పెడతారు. కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ పెడతారు. సో మీకు ఒక ర్యాంకు నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 5000 ర్యాంక్ వరకు ఈ డేట్ రోజు ఈ టైంలో ఆ సెంటర్కి వెళ్ళి ఒరిజినల్స్ అన్ని వెరిఫై చేయించుకోవాలని చెప్తారు. సో మాన్యువల్గా వెళ్ళి మీరు వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. సో ఆ విధంగా ఆఫ్లైన్లో అయితే ఆ విధంగా ఉంటుంది. సో రెస్ట్ ఈజ్ సిమిలర్, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే సో 2022 లాస్ట్ ర్యాంక్ కార్డ్ ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. 2022 హాల్ టికెట్, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో ప్రొవిజనల్ డిగ్రీ, certificate of qualifying examination, so degree or BTech, undergraduation or post graduation certificates, provisional. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే యూనివర్సిటీ మారదాం అనుకుంటారో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మైగ్రేషన్ అవసరం లేదు, అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి మైగ్రేషన్ అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ జేఎన్టీయూలో చేశారు, బట్ ఇప్పుడు మీరు ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి యూ నీడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కావాలి ఫర్ ద ప్రీవియస్ 7 years ఆఫ్ స్టడీ. సో పాస్ట్ 7 years స్టడీకి సంబంధించినవి కావాలి. సో మీరు ఒకవేళ గ్యాప్ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 years నుంచి ఏమీ చదవట్లేదు, జస్ట్ ఖాళీగా ఉంటున్నారు, అటువంటప్పుడు గ్యాప్ వస్తుంది. అటువంటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటారు అని చెప్పేసి అన్ని సర్టిఫికేట్స్ చెప్తున్నాను. సో ఎందుకనంటే దిస్ విల్ హెల్ప్ యూ టు ప్రూవ్ యువర్ లొకాలిటీ, వెదర్ యు ఆర్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఏపీఆర్టీఎస్ ఆర్ నాన్ లోకల్. అండ్ ఇది ఓన్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకి అప్లికేబుల్ అవుతుంది. సో వేరే రాష్ట్రం నుంచి లాసెట్ రాసిన విద్యార్థులకి ప్రాసెస్ వేరే ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు సీ దట్. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ టీసీ ఉండాలి, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ కాంపిటెంట్ అథారిటీ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదేమో. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటా. సో వాళ్ళే చెప్తే అది ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ రియంబర్స్మెంట్, గవర్నమెంట్ నుంచి మీకు స్కాలర్షిప్ సహాయం కావాలి అని అంటే యూ నీడ్ టు ప్రొవైడ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ప్రొవైడ్ చేయకున్న ప్రాబ్లం ఏం కాదు, బట్ మీరు ఫీజు కట్టాలి అంతే, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే తీసి పెట్టుకోండి, 10% రిజర్వేషన్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ పిహెచ్ ఎన్సీసీ క్యాప్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ పైన అవన్నీ కూడా 2 sets జిరాక్స్ కాపీస్ అయితే తీసి పెట్టుకోండి. సో దట్స్ ఆల్ గైస్. సో మోస్ట్లీ కొన్ని యూనివర్సిటీలో ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ రిజల్ట్స్ రాకపోవచ్చు, ప్రొవిజనల్ ఇష్యూ కాకపోవచ్చు. సో డోంట్ వరీ, ఇంకా రిజల్ట్సే రాలేదు, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఉన్న డాక్యుమెంట్స్ని సిద్ధంగా ఉంచుకోండి. సో లేని వాటి కోసం వెయిట్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ రీచ్ అవుట్ టు మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్
Telegram. Thank you so much. Have a nice day.